వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చికెన్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపు అండి, మరియు 1 టీ స్పూన్ ఉప్పు, మరియు 2 టీ స్పూన్ల కారం అండి. 2 టీ స్పూన్లు అయితే సరిపోతుందండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం అండి, అలాగే మరియు 1 టీ స్పూన్ ధనియా పొడి, మరియు అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుందామండి. 2 నిమిషాలు బాగా కలుపుకొని చక్కగా మ్యారినేట్ చేసుకుంటే అండి చికెన్ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని చికెన్కి బాగా పట్టించాలి. ఉప్పు కారం బాగా పడితే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందామండి. పక్కకు పెట్టుకొని ఒక ఆనియన్ కట్ చేసుకుందామండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా వేడి వచ్చాక మనమైతే హోల్ గరం మసాలా అయితే వేసుకుందామండి. నా దగ్గర అయితే దాల్చిన చెక్క ఇవే ఉన్నాయండి. నేనైతే సింపుల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసుకున్న గరం మసాలా అయితే చిటపటలాడాక మనం నూనె బాగా అయింది కదండి. ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలను అయితే నూనెలో వేసుకుందామండి. వేసుకొని 2 నిమిషాలు కలుపుకుందామండి. 2 నిమిషాలు అలా కలుపుకొని అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు మరియు 1/2 టీ స్పూన్ పసుపు అండి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మరొక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆనియన్ బాగా మగ్గాక మనం చూద్దామండి. ఆనియన్ అయితే బాగా కలుపుకొని మగ్గించుకుందామండి. చూసారు కదా, చాలా బాగా మగ్గిపోయింది. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే మగ్గించుకున్న ఆనియన్లోకి అయితే వేసుకుందామండి. చికెన్ అయితే చాలా బాగా మ్యారినేట్ అయింది అండి. నేనైతే ఒక 1/2 అవరే మ్యారినేట్ చేసుకున్నాను. ఎక్కువగా అయితే ఏం మ్యారినేట్ చేసుకోలేదు. ఒక 1/2 అవర్ అయితే సరిపోతుందండి. మనం సింపుల్గా చేసుకునేందుకు 1/2 అవర్ చాలు కదండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకుందామండి. కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మగ్గించుకున్నాక 10 నిమిషాలు చాలండి. 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత ఓపెన్ చేసి చికెన్ ఎంతవరకు మగ్గిందో చూసుకుందామండి. చూసారు కదా, చికెన్ అయితే కొంచెం సాఫ్ట్గా అయింది. 2 అలా కలుపుకుందామండి. కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చికెన్ అయితే చాలా బాగా మగ్గిపోయిందండి. చాలా బాగా ఉడికింది. నేను ఇక్కడైతే గ్రేవీ కోసం అనేసి 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ తీసుకొని వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పొడి అయితే వేసుకున్నాను. మరియు కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకున్నానండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి. సో అందుకనేసి నేను కస్తూరి మేతి వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నానండి. చూసారు కదా, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుందామండి. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో. సో అంతేనండి, ఇలా కలుపుకొని మనమైతే సర్వ్ చేసుకోవడమే. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేయచ్చండి. వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బా